హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ క్వశ్చన్ వచ్చేసి డివిజిబిలిటీ బై 35 ఈజ్ కింద మనకి ఆప్షన్స్ అనేది ఇచ్చారు. 35 తోటి డివిజిబుల్ అయ్యే ఆప్షన్ అనేది డైరెక్ట్ చేయాలంటే టైం టేకెన్. సో 35కి ఫ్యాక్టర్స్ వచ్చేసి 7 5 35, 7 ఇంటూ 5. 5కి యూనిట్ డిజిట్ ఏం రావాలి, డిజిబుల్గా ఉంటే 0 కానీ 5 కానీ. ఇక్కడ మనకి ఇచ్చినట్టు అంటే ఆప్షన్లో యూనిట్ డిజిట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి 2 ఉంది, అంటే ఇది నాట్ డివిజిబుల్, కాబట్టి సి అనేది ఎలిమినేట్. ఇప్పుడు మనం 7 డివిజిబిలిటీ రూల్ అప్లై చేసి మనం చెక్ చేయాలి ఆప్షన్స్. యూనిట్ డిజిట్ ఉన్న 5ని ఇంటూ 2 చేస్తే మనకి రిమైనింగ్ నెంబర్స్ నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. 3885 - 10 చేస్తే మనకి వచ్చినటువంటి వాల్యూ అయితే ఉందో అది కూడా పెద్ద నెంబర్, కాబట్టి మళ్ళీ సేమ్ యూనిట్ డిజిట్ని ఇంటూ 2తో చేస్తే మనకి 8 2 16. రిమైనింగ్ 387 - 16 చేస్తే మనకు వచ్చినటువంటి వాల్యూ వచ్చేసి 371. ఇది కూడా పెద్ద నెంబర్. సో లాస్ట్ యూనిట్ డిజిట్ని మళ్ళీ మల్టిప్లై 2 చేసేసి ఆ రిమైనింగ్ 37 నుంచి తీసేస్తే మనకు వచ్చినటువంటి వాల్యూ 35. 35 అనేది డివిజిబిలిటీ బై 7. సో మనకి ఇచ్చినటువంటి ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది డివిజిబిలిటీ బై 35 అనేది అవుతుంది, ఎందుకంటే 35 డివిజిబుల్ బై 7 అండ్ 5, కాబట్టి ఈ నెంబర్ కూడా డివిజిబుల్ అనేది అవుతుంది. కావాలంటే నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్ చేయండి. యూనిట్ డిజిట్ మల్టిప్లై 2తో చేసి రిమైనింగ్ వాల్యూస్ నుంచి తీసేయాలి. తీసేసినాక లాస్ట్కి వచ్చిన రిమైండర్ 0తో కానీ 7తో కానీ డివిజిబుల్ కావాలి. చూడండి, 0 ఇంటూ 2 0, 0 మైనస్ చేస్తే మనకు సేమ్ 6 6 3 వస్తుంది. మళ్ళీ 3 ఇంటూ 2 6 మైనస్ చేస్తే ఈ వాల్యూ సేమ్. చూడండి, ఇక్కడ నాట్ డివిజిబుల్ బై 7, లాస్ట్కి 16 వచ్చింది, ఇది అనేది డివిజిబుల్ అనేది కాదు. సో ఈ ఆప్షన్ ఈజ్ ఎలిమినేట్. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ చూడండి, 29300. దీన్ని కూడా మనం చెక్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్, లాస్ట్ యూనిట్ డిజిట్ని మల్టిప్లై విత్ 2తో చేసి రిమైనింగ్ వాల్యూస్ నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. మనకి మిగిలినటువంటి రిమైండర్ ఏదైతే ఉందో అది మనకి 7తో కానీ మనకి 0 కానీ వస్తే మనకి ఆ 7 డివిజిబుల్ అనేది అవుతుంది. 23. సో సి ఆప్షన్ ఈజ్ నాట్ డివిజిబుల్. ఫస్ట్ ఈజ్ కరెక్ట్.